సో హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయంటారా? సో ఇంత కష్టపడి ట్రాన్స్‌ప్లాంట్ చేశాక కూడా మళ్ళీ అదే బాల్డ్‌నెస్ రివర్ట్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయా? వాళ్ళు ఏ ఏజ్ గ్రూప్‌లో బిలాంగ్ అవుతారు, బాగా ఎక్స్‌టెన్సివ్‌గా హెయిర్ ఫాల్ అవుతుంది, ఇంకా చాలా బాల్డ్‌నెస్ ప్రోగ్రెస్ అవుతుంది. అలాంటప్పుడు కొంచెం ఆగి అది స్టెబిలైజ్ అయ్యాక చేసుకోవాలి. యూజువల్‌గా కంప్లీట్ ఫెయిల్యూర్ అనేది చాలా రేర్. బట్ అలా కొన్ని కండిషన్స్‌లో అవ్వచ్చు. బట్ విచ్ ఈస్ వెరీ రేర్. ఓకే. సో అవన్నీ మీకు కన్సల్టేషన్‌లో మనం క్లియర్ చేస్తాము. అంటే ఇప్పుడు ఈ ట్రాన్స్‌ప్లాంట్ చేసి పేషెంట్ హ్యాపీగా ఇంటికెళ్ళిపోయి అది సెట్ అయిపోయింది. సో తర్వాత ఫాలో అప్ మెయింటెనెన్స్ లాగా మీరు చెప్పిన వేరే మెయింటెనెన్స్ ప్రొసీజర్స్ అవసరం అంటారా? యూజువల్గా చేయించుకుంటే మెయింటెనెన్స్ ప్రొసీజర్స్ ఆర్ ఆల్వేస్ బెనిఫిషియల్. ఓకే. చేయించుకుంటే బెటర్. అట్లీస్ట్ 6 months మంత్లీ ఫాలో అప్ వచ్చి కనపడి వాళ్ళు డౌట్స్ అన్నీ క్లియర్ చేసుకుంటూ పిఆర్పీస్ తీసుకుంటే మంచిది. ఓకే. అలా అని అందరికీ కుదరదు. ఇప్పుడు మన ఫారెన్ నుంచి వస్తారు, చేయించుకొని వెళ్ళిపోతారు. సో వాళ్ళకేంటి మనం మెడికేషన్ అవన్నీ పెడతాం కాబట్టి ఇట్ ఈస్ ఓకే. బట్ సో ఫాలో సక్సెస్ రేట్ కొంచెం కాంప్రమైజ్ అవుతుందంటారా? అలా ఈ ఫాలో అప్ మెయింటెనెన్స్ లేకపోతే? ఏమైనా అంటే పెద్దగా చేంజ్ ఉండదు. ఓకే.